సాక్షాత్ దుర్గమ్మనే ఒక పులి రూపంలో దర్శనమిచ్చిందని మీకు తెలుసా? నేను చెప్పేది ఇప్పుడున్న పాల్వంచలోని పెద్దమ్మ తల్లి గుడి చరిత్ర. భద్రాద్రి జిల్లా వాళ్ళు ఈ వీడియో చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఒకప్పుడు పాల్వంచ అంటే ఇప్పుడున్నట్లుగా లేదు. చుట్టూ దట్టమైన భయంకరమైన అడవి, పగలు కూడా సూర్యరశ్మి రాని దట్టమైన అరణ్యం అది. అలాంటి అడవిలో ఒక పెద్ద పులి సంచరించేది. ఆ పులిని చూస్తేనే గుండెలు అదిరిపోయేవి. కానీ ఆ పులి ఎప్పుడు ఎవరిని హింసించలేదు. చింత చెట్టు కింద విశ్రాంతి తీసుకునేది. వెళ్లే బాటసారుల వెంట పడేది కాదు, పశువులను వేటాడేది కాదు. ఈ వింతను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఒక సాధారణ పులిలో లేని దైవశక్తి ఈ పులిలో ఉందని అనుకున్నారు. ఆ పులి సాక్షాత్ దుర్గమ్మ అమ్మవారే అని నమ్మారు. పులి రూపంలో ప్రజల మధ్యనే ఉండి వాళ్లను కాపాడుతుందని అనుకున్నారు. ఆ నమ్మకంతోనే ప్రజలు ఆ పులిని దేవతలా భావిస్తూ రోజు పూజించటం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఆ పులి క్రమంగా కనిపించటం మానేసింది, పూర్తిగా కనుమరుగైపోయింది. అప్పుడు ప్రజలకు అర్థమైంది, అమ్మవారు స్వయంగా తాను ఉన్నానని, ప్రజలను కాపాడడానికి